హాయ్ హలో నేను మీ అనుష వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మనము ఎగ్ మసాలా గ్రేవీ చేసుకుందామండి. బగారన్నంలోకి చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు చికెనే కాకుండా బగారన్నంలోకి ఇలా మసాలా గ్రేవీ చేసుకుంటే, ఎగ్ మసాలా గ్రేవీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చేసుకునే విధానం చూద్దాం. స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని తర్వాత ఆయిల్ వేడెక్కాక 3 ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకోవాలండి. పెద్ద పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. 3 కట్ చేసుకొని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక 15 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. వేసుకొని అవి దగ్గర పడేంత వరకు మగ్గించుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం. చూడండి దగ్గర పడింది. ఇక ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే బాండీలో కొన్ని పల్లీలు వేసుకోండి. 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. పొట్టు తీసుకొని కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసుకొని అదే బాండీలో కొంచెము ఆయిల్ పోసుకొని చిటికెడు ఉప్పు, చిటికెడు కారము, చిటికెడు పసుపు వేసుకొని ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఎగ్స్ని ఘాట్లు పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇలా పక్కకు తీసుకున్న తర్వాత చల్లారిపోయింది కదండి ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ని మెత్తగా పేస్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 3 యాలకులు, 4 లవంగాలు, బగారాకు, దాల్చిన చెక్క వేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, మినప్పప్పు, తర్వాత కరివేపాకు వేసుకోండి. 2 రెబ్బల కరివేపాకు వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, దాన్ని వేసుకోండి. వేసుకొని ఒక్కసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి. ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చాక ఇలా మూత పెట్టేసుకొని మగ్గనివ్వండి. తర్వాత మగ్గాక కొంచెం సాల్ట్ సరిపోకుంటే తగినంత వేసుకోండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అందులో వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఇలానే ఉంచి మగ్గనివ్వండి. తర్వాత కొంచెం 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోనండి. అంతే అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎగ్ మసాలా కర్రీ చాలా చాలా బాగుంటుంది. బగారన్నంలోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి. చూడండి అయిపోయిందండి. ఇంకా స్టవ్ బంద్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుందండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.